హలో హాయ్ గైస్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు హలో వరల్డ్ తెలుగు. ఈ వీడియోలో మనం HTML లో ఫార్మ్స్ గురించి నేర్చుకుందాం. HTML లో ఫార్మ్ ఎలిమెంట్ ని యూజర్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ లాంటి డేటా కలెక్ట్ చేయాలి అంటే ఫార్మ్ ఎలిమెంట్ లో ఇన్పుట్స్ ఇవ్వాలి. ఈ కోడ్ లో యాక్షన్ అట్రిబ్యూట్ అంటే ఫార్మ్ సబ్మిట్ చేసినప్పుడు డేటా ఏ URL కి పంపించాలి అని చెప్తుంది. ఇన్పుట్ ఎలిమెంట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి లైక్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ ఇలాంటివి ఇన్పుట్ ఎలిమెంట్ యూజ్ చేసి చేస్తాం. దిస్ ఇస్ ద ఇన్పుట్ ఎలిమెంట్ ఎగ్జాంపుల్ కోడ్. ఇన్పుట్ ఇస్ అ వాయిడ్ ఎలిమెంట్ అంటే క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అంటే ప్లెయిన్ టెక్స్ట్ టైప్ డేటా ఎక్స్పెక్ట్ చేస్తుంది అని అర్థం, లైక్ నేమ్ ఆర్ సిటీ అలా. లేబుల్ యూజ్ చేయడం వల్ల ఇన్పుట్ ఫీల్డ్ కి డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. ఇది ఎగ్జాంపుల్ కోడ్. ఇక్కడ ఇన్పుట్ ని లేబుల్ లోపల పెట్టి ఇంప్లిసిట్ అసోసియేషన్ క్రియేట్ చేసాం. ఇంప్లిసిట్ అంటే ఇన్పుట్ కి లేబుల్ ఆటోమేటిక్ గా లింక్ అవుతుంది వితౌట్ ఫర్ ఆర్ ఐడి అట్రిబ్యూట్స్. ఎక్స్ప్లిసిట్ అసోసియేషన్ యూజింగ్ ఫర్ అండ్ ఐడి అట్రిబ్యూట్స్. లేబుల్ ని ఇన్పుట్ కి లింక్ చేయాలి అంటే ఫర్ అండ్ ఐడి వాల్యూస్ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ మనకి డిస్ప్లే అవుతున్న కోడ్ లో లేబుల్ ఫర్ ఈక్వల్స్ టు ఈమెయిల్ అండ్ ఇన్పుట్ ఐడి ఈక్వల్స్ టు ఈమెయిల్. సేమ్ వాల్యూ వల్ల బ్రౌజర్ కి మనం చెప్తున్నాం ఈ లేబుల్ ఆ ఇన్పుట్ కి సంబంధించింది అని. ప్లేస్ హోల్డర్ యూజర్ కి హింట్ ఇవ్వడం. యూజర్స్ కి ఎక్స్పెక్టెడ్ ఇన్పుట్ గురించి అడిషనల్ హింట్స్ చూపించాలి అనుకుంటే ప్లేస్ హోల్డర్ అట్రిబ్యూట్ ని వాడొచ్చు. ఇక్కడ డిస్ప్లే అవుతున్న కోడ్ లో ప్లేస్ హోల్డర్ ఈక్వల్స్ టు example@email.com అని ఇచ్చాం. ఇదొక షార్ట్ హింట్ లైక్ ఫార్మాట్ ఎగ్జాంపుల్ లాంటిది. సో యూజర్ ఫామ్ ఓపెన్ చేసినప్పుడు ఆ ఫీల్డ్ లో గ్రే టెక్స్ట్ లాగా డిస్ప్లే అవుతుంది. సో దట్ యూజర్ కి అర్థమవుతుంది ఈ ఫార్మాట్ లో మనం ఈమెయిల్ ని ఇవ్వాలి అని. లాస్ట్ కి మనం ఫామ్ డేటా కలెక్ట్ చేయడం కోసం వాడతాం. ఇన్పుట్ ని స్పెసిఫిక్ ఫీల్డ్ లైక్ నేమ్, ఈమెయిల్ కోసం యూజ్ చేస్తాం. లేబుల్ ని ఫీల్డ్ కి డిస్క్రిప్షన్ కెన్ బి ఎక్స్ప్లిసిట్ ఆర్ ఇంప్లిసిట్. ఇది ప్లేస్ హోల్డర్ ని యూజర్ కి ఇన్పుట్ ఫార్మాట్ హింట్ ఇవ్వడం కోసం యూజ్ చేస్తాం. మన నెక్స్ట్ టాపిక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్స్ అండ్ వెన్ షుడ్ యూ యూజ్ దెమ్. యూజర్ యాక్షన్ పర్ఫామ్ చేయడానికి HTML లో మనం బటన్ ఎలిమెంట్ ని యూజ్ చేస్తాం. ఇలా మనం బటన్ కి ఏదైనా నేమ్ చేసి డిస్ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ బటన్ క్లిక్ చేసినప్పుడు జావా స్క్రిప్ట్ వల్ల అలర్ట్ చూయించొచ్చు, మోడల్ ఓపెన్ చేయొచ్చు ఆర్ మెన్యూ టాగల్ చేయొచ్చు. బట్ డిఫాల్ట్ గా మనం టైప్ మెన్షన్ చేయకపోతే బ్రౌజర్ అదొక సబ్మిట్ బటన్ అని అజ్యూమ్ చేసుకుంటుంది. బటన్ ఎలిమెంట్ లో టైప్ అట్రిబ్యూట్ ఉంటుంది. ఈ అట్రిబ్యూట్ బటన్ బిహేవియర్ ని కంట్రోల్ చేస్తుంది, అంటే క్లిక్ చేసినప్పుడు ఎలా యాక్ట్ చేయాలి అనే డిసిషన్. ఇక్కడ టైప్ ఈక్వల్స్ టు బటన్ అంటే నార్మల్ క్లికబుల్ బటన్. బై డిఫాల్ట్ ఈ బటన్ ఏమీ చేయదు, కానీ జావా స్క్రిప్ట్ యాడ్ చేసినప్పుడు లైక్ అలర్ట్ ఫంక్షన్ అప్పుడు యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది. బట్ ఈ ఎగ్జాంపుల్లో ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు అలర్ట్ ఆఫ్ హలో ఇచ్చాం కాబట్టి బటన్ పైన క్లిక్ చేసినప్పుడు ఇలా వస్తుంది. కస్టమ్ యాక్షన్స్ పర్ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు లైక్ ఓపెనింగ్ మోడల్స్, టాగలింగ్ మెన్యూస్ ఆర్ షోయింగ్ అలర్ట్స్ అప్పుడు టైప్ ఈక్వల్స్ టు బటన్ అట్రిబ్యూట్ ని యూజ్ చేయాలి. నెక్స్ట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్. ఈ కోడ్ లో టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అంటే ఫామ్ సబ్మిట్ అవుతుంది. యూజర్ ఈమెయిల్ ఎంటర్ చేసి బటన్ క్లిక్ చేసినప్పుడు డేటా సర్వర్ కి పంపించొచ్చు. For sending form data like login, sign up, contact forms, we can use type equals to submit. Next, type equals to reset. Reset button click చేసినప్పుడు ఫామ్ లో ఇన్పుట్ ఫీల్డ్స్ క్లియర్ అవుతాయి. బట్ బీ కేర్ఫుల్, రీసెట్ బటన్స్ కెన్ కన్ఫ్యూజ్ యూజర్స్. అన్ఇంటెన్షనల్లీ క్లిక్ చేసినా కానీ డేటా అంతా పోతుంది. యూజ్ రీసెట్ బటన్ ఓన్లీ ఇఫ్ యూజర్ మైట్ వాంట్ టు స్టార్ట్ ఓవర్. నెక్స్ట్, ఇన్పుట్ వర్సెస్ బటన్. ఇన్పుట్ ఎలిమెంట్ ఇస్ అ వాయిడ్ ఎలిమెంట్ అంటే ఇట్ కెనాట్ హ్యావ్ చైల్డ్ కంటెంట్ లైక్ స్పాన్, ఇమేజ్ ఆర్ నెస్టెడ్ టెక్స్ట్. ఓన్లీ సింగిల్ ట్యాగ్ ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. బట్ బటన్ ఎలిమెంట్ ఈస్ మోర్ ఫ్లెక్సిబుల్. యూ కెన్ యాడ్ టెక్స్ట్, ఐకాన్స్, ఇమోజెస్ ఆర్ ఈవెన్ ఇమేజెస్ ఇన్సైడ్ ఇట్. ఇది బటన్ ఎలిమెంట్ ఎగ్జాంపుల్ కోడ్. ఇలా నెస్టెడ్ కంటెంట్ యాడ్ చేయడం ఇన్పుట్ ఎలిమెంట్ తో పాసిబుల్ కాదు, ఓన్లీ బటన్ ఎలిమెంట్ తోనే పాసిబుల్. లాస్ట్ కి టైప్ ఈక్వల్స్ టు బటన్ అనేది మనం కస్టమ్ యాక్షన్స్ కి యూజ్ చేస్తాం. టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అంటే ఫామ్ సబ్మిట్ చేయడానికి యూజ్ చేస్తాం. టైప్ ఈక్వల్స్ టు రీసెట్ అంటే ఫామ్ ఫీల్డ్స్ రీసెట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు బటన్ అంటే ఇవి సింపుల్ బటన్స్, నో ఇన్నర్ ఎలిమెంట్స్ ఇందులో. బటన్ ఎలిమెంట్ అనేది ఫ్లెక్సిబుల్, ఐకాన్స్ ఆర్ మల్టీలైన్ టెక్స్ట్ యాడ్ చేయొచ్చు. మన నెక్స్ట్ టాపిక్ వాట్ ఈస్ క్లయింట్ సైడ్ ఫామ్ వాలిడేషన్ ఇన్ HTML. ఒక యూజర్ ఫామ్ ని ఫిల్ చేస్తున్నప్పుడు వ్యాలిడ్ ఫార్మాట్ లో ప్రాపర్ డేటా ఇచ్చారా లేదా అని చెక్ చేయడం ఇంపార్టెంట్. క్లయింట్ సైడ్ వాలిడేషన్ అంటే ఫామ్ సబ్మిట్ చేసే ముందు యూజర్ డివైస్ లో చెక్ చేయడం, అంటే రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఫిల్ చేశానా లేదా, ఈమెయిల్ ఫార్మాటింగ్ వ్యాలిడ్ గా ఉందా లేదా అని చెక్ చేయడం. సర్వర్ సైడ్ వాలిడేషన్ అంటే ఫామ్ డేటా సర్వర్ కి వెళ్ళాక అక్కడ వాలిడేషన్ లాజిక్ రన్ అవుతుంది, లైక్ పాస్వర్డ్ మ్యాచ్ అవుతుందా లేదా అని, అండ్ ఈ ఈమెయిల్ ఆల్రెడీ డేటాబేస్ లో ఎగ్జిస్ట్ అయి ఉందా లేదా అని వెరిఫై చేయడం. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లో బోత్ వాలిడేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. క్లయింట్ సైడ్ వాలిడేషన్ యూజర్ ఫ్రెండ్లీ,
బట్ సర్వర్ సైడ్ వ్యాలిడేషన్ ఇస్ సెక్యూర్. మనకి ఈ కోడ్లో ఈమెయిల్ అడ్రస్ పక్కన రిక్వైర్డ్ అట్రిబ్యూట్ ఉంది. సో దీన్ని యూజర్ పక్కా ఫిల్ చేయాలి. ఫిల్ చేయకుండా ఫామ్ సబ్మిట్ చేశాడే అనుకోండి, బ్రౌజర్లో ఇలా ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది, లైక్ ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అని. ఇక్కడ మనం టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్ అని ఇచ్చాం. అదే యూజర్ ఈమెయిల్ ఐడి ఇచ్చినప్పుడు కానీ .com లో డాట్ మర్చిపోయి ఫామ్ సబ్మిట్ చేశాడే అనుకోండి, అప్పుడు బ్రౌజర్ ఒక అలర్ట్ మెసేజ్ పంపిస్తుంది. నువ్వు ఈమెయిల్ ఐడిలో రాయడం మర్చిపోయావు, రాసి మళ్ళీ ఫామ్ సబ్మిట్ చేయు అని ఒక అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఇది బ్రౌజర్ బేస్డ్ వ్యాలిడేషన్, కానీ బేసిక్ గా మాత్రమే ఉంటుంది. మనకి ఈ కోడ్ లో ఈమెయిల్ ఐడి ఇన్పుట్ లో మిన్ లెంత్ ఈక్వల్స్ టు 4 అని ఉంది అండ్ మ్యాక్స్ లెంత్ ఈక్వల్స్ టు 64 అని ఉంది. అంటే మనం ఇచ్చే ఈమెయిల్ ఐడి 4 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఉండాలి, 64 క్యారెక్టర్స్ కన్నా తక్కువ ఉండాలి. అదే 4 క్యారెక్టర్స్ కన్నా తక్కువ ఉండి 64 కంటే ఎక్కువ ఉంటే బ్రౌజర్ ఒక అలర్ట్ మెసేజ్ చూపిస్తుంది. లాస్ట్ కి క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ అనేది ఫాస్ట్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. రిక్వైర్డ్, టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్, మిన్ లెంత్, మ్యాక్స్ లెంత్ ఇవన్నీ అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తాం. బట్ ఫర్ కంప్లీట్ సేఫ్టీ సర్వర్ సైడ్ వ్యాలిడేషన్ కూడా మ్యాండేటరీ. మన లాస్ట్ టాపిక్ ఇన్ దిస్ వీడియో, వాట్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్ స్టేట్స్ ఇన్ HTML. HTML లో ఫార్మ్ కంట్రోల్స్ లైక్ ఇన్పుట్, టెక్స్ట్ ఏరియా వీటికి చాలా డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి. లైక్ డిఫాల్ట్, ఫోకస్డ్, డిసేబుల్, రీడ్ ఓన్లీ. ఇవి ఏంటి అంటే ఒక ఇన్పుట్ ఫీల్డ్ ఎలా బిహేవ్ చేస్తుంది, యూజర్ ఇంటరాక్షన్ కి రెస్పాండ్ చేస్తుందా అని చెప్పడానికి యూజ్ చేస్తాం. ఫస్ట్ ఇది డిఫాల్ట్ స్టేట్. ఇది ఇన్పుట్ రెండర్ అయ్యాక ఫస్ట్ లుక్, అంటే యూజర్ ఇంకా ఏం చేయలేదు, జస్ట్ బ్లాంక్ ఇన్పుట్ ఉంటుంది. సెకండ్ ఇది ఫోకస్డ్ స్టేట్. యూజర్ ఇన్పుట్ మీద క్లిక్ చేసినా ఆర్ కీబోర్డ్ ట్యాబ్ వల్ల ఇన్పుట్ సెలెక్ట్ అయినా అది ఫోకస్డ్ స్టేట్ లో ఉంటుంది. మోస్ట్ బ్రౌజర్స్ లో ఇన్పుట్ కి బ్లూ బార్డర్ ఉంటుంది ఫోకస్ టైమ్ లో. ఇది మనం CSS తో కస్టమైజ్ కూడా చేయొచ్చు. థర్డ్ ఇది డిసేబుల్ స్టేట్. ఇక్కడ ఇన్పుట్ కంప్లీట్లీ ఇన్యాక్టివ్ ఉంటుంది. యూజర్ క్లిక్ చేసినా టైప్ చేయలేకపోవచ్చు. డిసేబుల్డ్ అనే అట్రిబ్యూట్ వల్ల ఇన్పుట్ ఫోకస్ కూడా అవ్వదు. స్టైలింగ్ తో డిసేబుల్ అయిన ఇన్పుట్ ని గ్రే కలర్ లో చూపిస్తారు జనరల్ గా. ఫోర్త్ ది రీడ్ ఓన్లీ స్టేట్. ఇన్పుట్ లో వాల్యూ డిస్ప్లే అవుతుంది బట్ ఎడిట్ చేయలేరు. ఈ కోడ్ లో మనం ఇన్పుట్ లో రీడ్ ఓన్లీ అని మెన్షన్ చేసాం కదా, సో దట్ ఇన్పుట్స్ ఫోకస్ అవుతాయి బట్ టెక్స్ట్ చేంజ్ చేయలేము. ఇది మెయిన్ గా ప్రీ ఫిల్డ్ ఫీల్డ్స్ ఆర్ కన్ఫర్మేషన్ కోసం యూస్ఫుల్. అసలు ఫార్మ్ స్టేట్స్ ఎందుకు ఇంపార్టెంట్? ఫార్మ్ స్టేట్స్ వల్ల యూజర్స్ కి క్లియర్ ఫీడ్బ్యాక్ ఇస్తాం మనం, వాట్ దే కెన్ చేంజ్, వాట్ దే కాంట్ ఎడిట్, విచ్ ఫీల్డ్ ఈస్ యాక్టివ్ అని. ఇవి యూజబిలిటీని ఇంప్రూవ్ చేస్తాయి, ఎస్పెషల్లీ లార్జ్ ఫార్మ్స్ లో. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో మనం ఇవన్నీ యూజ్ చేసి ఒక సర్వే ఫామ్ ని బిల్డ్ చేద్దాం. Until then, please do like, share and subscribe to my YouTube channel Hello World Telugu.